పవన్ కళ్యాణ్ గాలి ఎవ్వరు తీసుడు అక్కర్లేదుల్లా, ఆయనే తీసుకుంటాడు. ఒకసారేమో చదువు అంటే ఇష్టమని, ఇంకోసారేమో చదువు ఆపేసినా అంటాడు. అసలు ఏం చదివిండ్రు మీరు అంటే 10th గ్రేస్ మార్కులతోని పాస్ అయినా అంటాడు. ఇంగ్లీష్ వస్తుందని ఓసారి, రాదని ఇంకోసారి, డాక్టర్ చదివినా అని ఓసారి, డిప్లొమా చేసినా అని ఇంకోసారి. ఓ ఇట్లా ఎన్ని కోర్సులు ఉన్నాయో అన్ని చెప్పిండు. ఇక ఈ చదువంతా ఒగెత్తైతే ఏడబుట్టినవు అనేదానికి బాపట్ల, ఆపట్ల, ఈ పట్ల అని ఎన్నో జాగల పేర్లు చెప్పి మస్తు మందిని నవ్వించుకున్నాడు కదా. అయితే ఇప్పుడు మళ్ళేం గాలి తీసుకుండు అంటారా? సినిమా పరంగా వచ్చి నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తే వాళ్ళందరికంటే చాలా తక్కువ. నేను మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు, వాళ్ళకి వచ్చినందుకు నాకు రాకపోవచ్చు. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. పవన్ గాలి పవనే తీసుకున్నట్టే లేదానుల్లా. మిగిలిన హీరోల సినిమాలకు అయినంత బిజినెస్ పవన్ కళ్యాణ్ సినిమాకు కాదని ఆయనంతటా ఆయన ఒప్పుకున్నాడు. ఈ లెక్కన చూస్తే మరి అసలైన పవర్ స్టార్లు ఆ హీరోలా ఈ పవన్ కళ్యాణా? అయినా ఈ కలెక్షన్ల గురించే అంతకు ముందు కూడా ఇదే పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడినట్టు గుర్తే. నేను ఒక 100 కోట్ల పైన సినిమా చేస్తే దాదాపు 1000 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది. ఏంది పవన్ సారు, అప్పుడేమో 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే 1000 కోట్లు వసూలైతే అన్నారు. ఇప్పుడేమో నాకంత బిజినెస్ కాదు అని అంటున్నారు. నాడో మాట నేడో మాటనా? సర్లే పటు, ఏది ఏమైతేంది, ఇప్పటికైనా ఓ నిజమైతే ఒప్పుకున్నారు పటు ఉంది. మీ సినిమాల్లో బిల్డప్ ఎక్కువ కానీ బిజినెస్ తక్కువనే అని. అయినా సినిమాల మ్యాటర్ ఉంటే కలెక్షన్లు ఫుల్గా వస్తాయి, పర్ఫార్మెన్స్ మంచుకుంటే పడి చూస్తారు అభిమానులు. ఎన్ని చూస్తలేమో చిన్న చిన్న బడ్జెట్లతో తీసిన సినిమాలు కూడా మస్తు కలెక్షన్స్ చేస్తలేవా? కొత్త హీరోలు వచ్చి ఎంతో సక్సెస్ అవుతున్నారు. మరి మీ సినిమాలకు అంత బిజినెస్ కాదంటే మీ సినిమా పవర్ ఏందో ఇక మీకే తెలవాలి. కానీ సర్లే అవన్నీ పక్కన పెట్టి ఈ ఈరవల్లు సినిమా ఎట్లున్నదంటారు సారు? సినిమా ఎంత విజయం ఇది నాకు నిజంగా తెలియదు. హరిహరా వీరమల్లు సారు, మీ సినిమా గురించి మీకే తెలియకపోతే ఎట్లనయ్యా? చూద్దాం మరి ఏమవుతుందో.